అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజైతే ఒక చీరకు డిజైన్ వేస్తున్నాను అనమాట. దానికి ముందుగా ఇట్లా థ్రెడ్ 8 వరుసలు థ్రెడ్ ఈ విధంగా చుట్టుకొని ఇట్లా ముడి వేసుకున్నాను అనమాట ముందే. తర్వాత ఇలా ఫింగర్కి చుట్టుకొని ఈ చీర మొత్తం అంతా సెల్ఫ్ కలర్ అనమాట. ఇట్లా పాచ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్లో ఉందన్నమాట చీర. ఈ విధంగా ఇది పళ్ళు. స్టార్టింగ్ ఇప్పుడు డిజైన్ ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ నుంచి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి లాక్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకున్నాం అనమాట. ఇంకో లాక్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లాక్ వేసుకోవాలి. ఇట్లా తర్వాత 1 2 చైన్లు వేసుకొని మళ్ళీ దాని పక్కన మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఇట్లా దారం బయటికి తీసి 1 బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా బీడ్ యాడ్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ దాని పక్కనే మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇంకో డబల్ క్రోషా వేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా వేసుకున్నాక మళ్ళీ 1 2 3 చైన్లు ఇట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కడి దాకా వస్తుందో అక్కడి దాకా డబల్ క్రోషా చేసుకోవాలి చూసుకొని. ఈ విధంగా మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ డబల్ క్రోషా చేసుకోవాలి. ఈ విధంగా డబల్ క్రోషా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇట్లా బయటికి తీసి థ్రెడ్ మళ్ళీ 1 బీడ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ దాని పక్కనే మళ్ళీ డబల్ క్రోషా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 4 డబల్ క్రోషాలు చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు చైన్లు వేసుకోవాలి. 2 3 చైన్లు వేసుకొని మళ్ళీ డబల్ క్రోషా చేసుకోవాలి. ఇది ఎక్కడి దాకా వస్తుందో అక్కడి దాకా చూసుకోవాలి. ఈ విధంగా డబల్ క్రోషా మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ డబల్ క్రోషా చేసుకోవాలి. బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ క్రోషా. ఇప్పుడు మళ్ళీ చైన్ ఒకటి చైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా రింగులకు ఈ విధంగా అల్లుకొని పెట్టుకోవాలన్నమాట ముందే. ఇప్పుడు ఇది తీసుకొని ఈ విధంగా పెట్టుకొని దీనికి ఇట్లా ఈ మధ్యలో చూసి ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా లాక్ వేసుకొని ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకొని ఇది ఇట్లా జరుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. చైన్ వేసుకున్న తర్వాత ఇట్లా ఇది తీసుకొని జుమ్కా టైప్లో ఉండేది ఇలా దారం ఇట్లా తీసుకొని
దీనికి ఇట్లా పెట్టుకొని ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట. ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఇది ఇట్లా అనుకొని మళ్ళీ ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలన్నమాట. చైన్ వేసుకున్నాక ఇది ఎక్కడ దాకా వస్తుందో ఇట్లా చూసుకోవాలి. ఈ విధంగా ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మళ్ళీ డబల్ క్రోషే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డబల్ క్రోషే చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకో డబల్ క్రోషే, ఈ విధంగా తీసుకున్నాక మళ్ళీ ఒక బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇట్లా బీడ్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా ఇట్లా తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకో డబల్ క్రోషే వేసుకోవాలి దాని పక్కనే. ఈ విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్లు వేసుకోవాలి, 3 చైన్లు వేసుకోవాలి. మళ్ళీ డబల్ క్రోషే, మళ్ళీ డబల్ క్రోషే. ఈ డిజైన్ మొత్తం డబల్ క్రోషేనే వేసుకోవాలి. చీరకు బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఉంటుంది డిజైన్ మొత్తము చీరకు. మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలి. ఈ విధంగా డబల్ క్రోషే వేసుకోవాలి. ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలి. 2 చైన్లు వేసుకోవాలి, 3 చైన్లు వేసుకోవాలి. మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలి. మళ్ళీ డబల్ క్రోషే. ఇదే విధంగా చీర మొత్తం వేసుకుంటూ పోవాలి. ఈ విధంగా మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలి. మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బుట్ట యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టార్టింగ్ ఇట్లా చైన్ వేసుకొని తర్వాత ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది సెంటర్లో ఇట్లా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఇది ఇట్లా అనుకోవాలన్నమాట. యువతలకి అనుకున్నాక మళ్ళీ డబల్ క్రోషే ఒక చైన్ వేసుకోవాలి. తర్వాత ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి డబల్ క్రోషే వేసుకోవాలి. ఇట్లా చూసుకొని ఎక్కడ దాకా వస్తుందో లెంత్ అక్కడ దాకా చూసుకొని మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలి. ఈ విధంగా డబల్ క్రోషే వేసుకోవాలి. మళ్ళీ ఒకటి బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా చీర మొత్తం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా డబల్ క్రోషే వేసుకోవాలి. మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం చీర మొత్తం వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉండేవి ఇట్లా గమ్మేసి వెనకాల సైడ్ ఇట్లా అతికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ డిజైన్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి.